హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇది పెళ్లి పట్టు చీర అండి, బ్రైడల్ శారీ. చూడండి, బ్రైడల్ శారీ ఇది. ఈ శారీకి వర్క్ చేస్తున్నా. దీనికోసమని మనం ముందుగా ఏమేం కావాలంటే ఈ 8mm బీడ్స్, గోల్డెన్ బీడ్స్, మళ్ళీనేమో ఈ స్మాల్ బీడ్స్, ఇంకా ముందుగానే మనము ఈ కుచ్చుళ్ళు అనేవి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఇవి ఒక 50 పడతాయి అన్నమాట. దగ్గర వస్తుంది కాబట్టి ఇవి ఒక 50 పడతాయి. ఈ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం తెలియకపోతే నేను లాస్ట్లో ఆల్రెడీ వేరే వీడియో ఉంది, దాన్ని నేను దీనికి యాడ్ చేస్తాను, అది చూడండి. ఇది కాటన్ థ్రెడ్ కావాలి. ఓకే, ఫస్ట్ దీన్ని మనం ముడి వేసేసుకోవాలి. శారీకి కాటన్ థ్రెడ్, ఇది 4 వరుసల కాటన్ థ్రెడ్. ఇలా ముడి వేసేసుకోవాలి. దీనికి ఇలా ముందు ముడి వేసేసుకొని ట్యాజిల్ తీసుకోవాలి. ఇది ఇలా బ్యాక్ సైడ్ కొంచెం ఇలా ఖర్చులా కనపడుతుంది, అది ఫ్రంట్ సైడ్ రాకుండా చూసుకోండి. ఇలా ఇలా వేసుకొని ఇలా నీడిల్ మన ఏలు పైకి వస్తే అది నాటు పడిపోతుంది. ఇలా నేను చూపించే విధంగా. ఇప్పుడు మనం ఈ స్మాల్ బీడ్ యూజ్ చేసుకోవాలి. ఈ లైన్ మొత్తం అయిపోజేయాలి. ఫస్ట్ ఇవన్నీ కుట్టేసుకోవాలి. మొత్తం లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్ తోటి మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. ముందు ఈ ఇలా ఇలా మొత్తం అన్ని వరుసగా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ నుంచి ఈ బీడ్లో నుంచి ఫస్ట్ నీడిల్ రానిచ్చి తర్వాత ఒక 5 బీడ్స్ ఎక్కించుకోవాలి. సిక్స్ బీడ్స్ తీసుకొని ఇలా ఈ బీడ్లోకి తీయాలి. ఇలా ఇలా కుట్టాలి మొత్తం అన్నమాట. ఫస్ట్ ట్యాజీలు, ఇది ఈ కుచ్చు, ఈ 3 పూసలు, ఈ కుచ్చు, ఈ 3 పూసలు మొత్తం శారీ అంతా కుట్టేసుకొని ఆ తర్వాత ఇటువైపు నుంచి ఇలా స్టార్ట్ చేసుకోండి. చెయ్యి బాగా తిరుగుతుంది. ఇలా శారీ అంతా ఇలాగా కుట్టుకోవాలి. ఓకే, ఇవి పెళ్లి పట్టు శారీలు కదా, వీళ్ళవే నాకు 5 శారీస్ వచ్చినాయి. అయితే ఇది నిన్న నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేసేసాను. ఒకసారి చూపిస్తాను చూడండి. డిజైను ఇది ఒకటి అనమాట. ఇది గ్రీన్ కలరు. ఈ డిజైన్ అనమాట. ఈ డిజైన్ ఒకటి, ఇది ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, చూడండి. ఇది ఒక శారీ. మొత్తం టోటల్ 5 శారీస్ వాళ్ళవి. ఇది ఒక శారీ. మళ్ళీనేమో ఇంకో శారీ. ఈ శారీ కూడా ఆల్రెడీ అయిపోయింది. అయితే ఇది వీడియో ఆల్రెడీ ఈ మోడల్ ఆల్రెడీ వీడియో ఉందని నేను అప్లోడ్ చేయలేదు. ఇది ఉంది చూడండి. కావాలంటే ఈ వీడియో కూడా ఉంటుంది. ఇలా 3 3 3 3 పెట్టాను అనమాట. 3 3 3 అవి 3 ఇవి అలా. ఈ శారీలో కలర్స్ ఇలా 3 3. ఇది ఒక శారీ. టోటల్ 5 శారీస్ ఆల్రెడీ.
ఇలా రెడీ కట్ చేసుకోవడానికి నేనైతే దీనికి ఇట్లా ఒక మంచానికి ఇట్లా కట్టుకున్నాను అనమాట. మంచంకి ఇట్లా డిజైన్ వచ్చింది కట్టుకున్న. కుర్చీ కాళ్ళకు కానీ ఏదైనా ఇట్లా దారం ఆచివరి నుంచి చివరి దాకా కట్టుకొని దీనికి మనం ఇట్లా కుర్చీలు రెడీ చేసుకోవాలి. ముందు రెడీ చేసుకొని పెట్టుకునే డిజైన్స్ ఉంటాయి కదా, చాలా వీడియోస్లో నాకు కటింగ్ వీడియో కూడా పెట్టండి అని అడుగుతున్నారు. ఇది చూడండి, నేను చేసే ప్రాసెస్ ఇది. నేను ఇట్లా దారం కట్టుకొని దానికి మొత్తం ఇట్లా కుర్చీలు రెడీ చేసుకుంటాను అనమాట. అయితే ఇది 150 వరుసలండి, 150 లైన్స్ థ్రెడ్. ఇది వన్ సైడ్ గమ్ పెట్టి అతకబెట్టేసినాను. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా తీసుకొని ఇలా అని మనకు ఎంత పొడవు కావాలనో ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంత పొడవు కావాలో ఇచ్చిపెట్టి ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా సర్దేసుకొని, ఇది గోల్డెన్ జెరీ థ్రెడ్ అండి. గోల్డెన్ జెరీ థ్రెడ్ 2 వరుసలు తీసుకున్నాను. ఇట్లా నీట్గా సర్దేసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని మనం కొంచెం వదిలిపెట్టుకోవాలి వెనక జెరీ థ్రెడ్ కూడా. దీన్ని ఇట్లా సూది చుట్టూ జెరీ థ్రెడ్ తిప్పి ఇట్లా గట్టిగా ఇట్లా అనేసేయాలి. థ్రెడ్స్ అన్నీ గట్టిగా అయిపోతాయి అన్నమాట, టైట్గా అయిపోతాయి. ఇప్పుడు ఒక 4-5 వరుసలు ఈ గోల్డెన్ జెరీ థ్రెడ్ చుట్టుకొని నేను చూపిస్తున్న విధంగా చుట్టుకొని బ్యాక్ సైడ్కి తిప్పి ఈ నీడిల్ అనేది దీని లోపలికి పోనించాలి. ఇలా పోనిస్తే ఏంటంటే టైట్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పక్కన ట్యాజిల్ ఎంత ఉందో అంత పొడవు చూసుకొని కట్ చేసేసుకోవటమే. అలా ఎన్ని కావాలా అనేది మీరు శారీకి ఎన్ని పడతాయో అని అందాజ చూసుకొని, ఎన్ని అవుతాయో చూసుకొని అన్నీ కట్ చేసేసుకొని డిజైన్ స్టార్ట్ చేయటమే.